హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు మొన్నేమో నేను రియల్ ఎస్టేట్ క్లాసులు ఆపేస్తున్నాను, ఇంకెప్పుడు చేయను, ప్రామిస్గా చెప్తున్నాను అని చెప్పాడు. మళ్ళీ నిన్నేమో రియల్ ఎస్టేట్ క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, రీబూట్ క్లాసులు ఆపేస్తున్నాను, మళ్ళీ రిసార్ట్స్ని పక్కన పెట్టేస్తున్నాను అని చెప్తున్నాడు. మనకి వీడి మాటలు, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ట్రైనింగ్ క్లాసులు ఆపేస్తాను, ట్రైనింగ్ క్లాసులు చేస్తాను, రీబూట్ చేస్తాను, మీమాంస పక్కన పెడతాను, మళ్ళీ మీమాంస అనే నా లైఫ్ గోలు. ఇంకా వీడి మాటలు మనం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామో చూస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. వీడిదొక సిగ్గు శరం లేని బతుకు. వీడి బతుక్కి వీడు ఏ రోజు ఒక మాట మీద నిలబడ్డు, వీడికి స్టెబిలిటీ లేదు అని అందరికీ తెలిసిందే కదా. వీడు ఈ ఒక్క విషయంలోనే కాదు ఫ్రెండ్స్, వీడి బతుక్కి వీడు ఏ విషయంలోనూ మాట మీద ఉండు. ఈ రోజు ఒక మాట చెప్తాడు, రేపు ఒక మాట చెప్తాడు. అది అన్ని విషయాల్లో అన్నమాట. ప్రతి ఒక్కటి ఏ విషయంలోనైనా సరే వీడు అన్ని మాటలు మారుస్తూనే ఉంటాడు. వీడు ఎంత చెత్త వెదవంటే, వీడి గురించి వీడిని పోల్చడానికి ఈ ప్రపంచంలో ఇంకో ప్రాణి అనేది లేదు. వీడిని దేంతోనన్నా పోలిస్తే, ఎవరిదానన్నా పోల్చామంటే వాటి పరువు తీసినట్లయిద్ది అనమాట. మనం అంత చెత్త వెదవ, వీడంత చెత్త 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 పరమ చెత్త వెదవ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. వీడు ఇప్పుడు జరుగుతున్న విషయాలు కాదు ఫ్రెండ్స్, పాస్ట్లో జరిగినవి కూడా వీడు అన్ని మాటలు మార్చేస్తూ ఉంటాడు అనమాట. వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి ఒకలాగా చెప్తాడు, ఒకసారి ఒకలాగా చెప్తాడు. ఎందుకంటే ఇవన్నీ వీడు క్రియేట్ చేసే స్టోరీస్ కదా, అందుకని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలాగా చెప్తుంటాడు. ఎగ్జాంపుల్కి మీరు ఇది చూడండి ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో చేశాడు వీడు, 1 day ago. ఈ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. మా విలేజ్ లో మా ఇల్లు, మా కాపురం, ఇప్పుడు నాకు చేసిన మోసం చేసిన వాళ్ళందరికన్నా, మా ఊరందరికన్నా ఒకసారి టాప్ పొజిషన్ లో ఉండేది. మా నాన్న 1980s లోనే అమౌంట్ ఇంట్రెస్ట్ లకి ఇచ్చేవాడు, అందరికి హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు నాకు మోసం చేసిన మందిలో పెద్ద శాతం మంది మా కూలీగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా నాన్న చాలా మందికి హెల్ప్ చేశాడు. మా నాన్నకి ఈ రోజు కూడా, ఆయన చనిపోయి 5 ఏళ్ళు అయినా సరే ఈ రోజు కూడా చాలా మంచి పేరు ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ నాన్న చాలా మంచివాడని చెప్తున్నాడు. సరే, ఓకే. అండ్ వీళ్ళ నాన్న 1980s లోనే డబ్బులకి ఇచ్చేవాడంట. వీళ్ళు చాలా, వాళ్ళ విలేజ్ మొత్తానికి వీళ్ళది చాలా టాప్ పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ అంట. ఫినాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్ అన్నట్లుగా వీడు చెప్తున్నాడు నిన్న చేసిన వీడియోలో. ఇంకా ఇప్పుడు ఎవరైతే వీడి దగ్గర వీడు ఎవరికో డబ్బులు ఇచ్చాడంట వీళ్ళ ఊళ్ళో వాళ్ళకి, వాళ్ళందరంట ఒకప్పుడు వీళ్ళ దగ్గర కూలీలుగా పనిచేసిన వాళ్ళంట వాళ్ళు. ఇది చెప్తున్నాడు వీడు. 3 years ago ఒక వీడియో చేశాడు ఫ్రెండ్స్, మై లైఫ్ లెసన్స్ 77 అని, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మై ఫాదర్ అని. 3 years ago చేసిన వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి ఫ్రెండ్స్. నాకు మా నాన్న తెలకపల్లి దగ్గర మధునాపురం అనే విలేజ్, మా నాన్న పుట్టి పెరిగింది అక్కడే, మా ప్రాపర్ అక్కడ. తర్వాత మేము నాగర్కర్నూలులో సెటిల్ అయ్యాం. తెలకపల్లి మండల్లో మా నాన్న చనిపోయి 2 years అయినా కూడా ఈ రోజు, అంతకుముందు మా నాన్నకి చాలా మంచి పేరు ఉంటుంది. నరసింహ అంటే తెలియని పర్సన్ ఉన్నాడు, ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి పేరు ఉంటుంది. ఎంక్వైరీ చేసుకోవచ్చు. మధునాపురం నరసింహ అంటే ఎవరైనా చెప్తారు. ఆయన ఎడ్యుకేటెడ్ కాదు, పెద్దగా డబ్బులు ఉన్నాడు కాదు, కానీ మంచి పేరున్నాడు. అగ్రికల్చర్, ఒక ఫార్మర్. ఈ వీడియోలో ఏం చెప్పాడు ఫ్రెండ్స్, వీళ్ళ నాన్న డబ్బులు ఉన్నవాడు కాదు, అతను ఒక ఫార్మర్ అని చెప్తున్నాడు. వీడు ఇయర్ జనవరిలో వాళ్ళ నాన్న యానివర్సరీ అని ఒక స్పెషల్ లైవ్ చేశాడు ఫ్రెండ్స్. అందులో వాడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. మా ప్రాపర్ వచ్చేసి మధునాపురం అని ఒక చిన్న కుగ్రామం, తెలకపల్లి మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్. మదనాపురం ఒక చిన్న కుగ్రామం. చిన్న కుగ్రామం అంటే 300 ఓట్లు ఉంటాయి, 50 houses ఉంటాయి. గోలగుండం అనే ఒక విలేజ్ కి కింద ఇది ఆమ్లెట్ విలేజ్. చాలా పూర్ స్టేట్. అమ్మ నాన్న వాళ్ళు నాన్ ఎడ్యుకేటెడ్స్ అంటే ఒకరోజు కూడా స్కూల్కి పోయిన వాళ్ళు కాదు, జస్ట్ వ్యవసాయ కూలీలు. నాకు 2 అక్కలు. ఈ వీడియోలో వీడియో ఏం చెప్పాడో విన్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ, సో వాళ్ళు వ్యవసాయ కూలీలు అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు చూపించిన 2 వీడియోస్లోనే కాదు ఫ్రెండ్స్, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా వీడు చెప్పాడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఒకసారి కొంచెం డబ్బులు మిగిల్చడం కోసం బస్సు ఎక్కకుండా కొన్ని కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము అని చెప్పేసి ఇలాంటివి చాలా స్టోరీస్ చెప్పాడు ఇదివరకు. వీడిని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎన్నిసార్లు చెప్పాడు వీళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అని. కానీ నిన్న సడన్గా నిన్న చేసిన వీడియోలోనేమో వీళ్ళది చాలా డబ్బున్న ఫ్యామిలీ, వాళ్ళ
ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ దగ్గర కూలీ పని చేసేవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ఏ ఎండకి ఆ గొడుగు అంటారు కదా ఫ్రెండ్స్. వీడి సిచ్యువేషన్కి తగ్గట్టు స్టోరీస్ క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడేమో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి కోట్లు 30 కోట్లు స్కామ్ చేసి ఇప్పుడు వీడియోలో స్టోరీస్ ఏం క్రియేట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళందరూ నా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు నా చెక్కులు దొంగిలించుకుపోయారు అని చెప్పేసి ఇలాగ డిఫరెంట్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్నే వీడు రకరకాలుగా మార్చిన వాడు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి రకరకాల స్టోరీస్ క్రియేట్ చేయడంలో పెద్ద వింతేం లేదు కదా ఫ్రెండ్స్. ఒరే చెత్త వెదవా, నువ్వెన్ని స్టోరీస్ క్రియేట్ చేసినా నిజాలు అనేవి ఎప్పటికైనా అవి మారవు. నువ్వు ఎంత నమ్మించాలని చూసినా ఇంకా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ చేసిన వాటన్నిటికీ నువ్వు అనుభవించే టైం దగ్గరకు వచ్చేసింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నీ బతుకు ముందు ఇంకా ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, వీడు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి స్టోరీస్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఆల్.